అందరూ బాగున్నారండి. అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ప్లెయిన్ పులావ్ చేసి చూపిస్తున్నానండి. దీంట్లోకైతే ఎటువంటి కర్రీ అవసరం లేదు. ఒట్టిదే తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటది. దీనికోసం కుక్కర్‌లో ఒక టీ స్పూన్ ఆయిలు, ఒక టేబుల్ స్పూన్ వెన్న వేసి కరిగిన తర్వాత మసాలా దినుసులండి. కొద్దిగా జాపత్రి, కొంచెం చెక్క, 2 లవంగాలు, బిర్యానీ ఆకు, కొద్దిగా యాలుక్కాయలు ఒక 2, అనాస పువ్వు కొంచెము, జాజికాయ పొడండి కొద్దిగా తురిమేసుకొని ఇవి లైట్‌గా వేగిన తర్వాత ఆనియన్ అండి పెద్ద సైజు ఆనియన్ నార్మల్‌గానే కట్ చేసుకొని వేసుకొని కొంచెం కలర్ బాగా చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. లో టు మీడియంలో పెట్టుకొని మంటని బాగా వేపుకోవాలి. ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అప్పటికప్పుడు నూరుకున్న ఫ్రెష్‌ది ఒక టీ స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక టీ స్పూను ఉప్పు, కొద్దిగా ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారము, 2 పచ్చిమిర్చి చీలికలుగా వేసి ఇవి కూడా కొంచెం ఒక్క నిమిషం అట్లా లైట్‌గా వేపుకొని సిమ్‌లో పెట్టుకొని మంటని ఇప్పుడు టమాటాలండి నేను ఒక మీడియం సైజ్ ఒక 3 వేసుకున్నా. దీనికి టమాటాలు ఎక్కువే పడతాయి అన్నమాట. ఇంక ఇవి కూడా బాగా కలుపుకొని ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర వేసి బాగా కలిపి మూత పెట్టి ఈ టమాటాలన్నీ మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలండి. నేను రైస్ కుక్కర్ కప్పు ఉంటుంది కదండి, దాంతో ఒక 2 కప్పులు బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నా. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నానబెట్టుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మగ్గాలండి టమాటాలు. ఇప్పుడు కొంచెం గరం మసాలా ఒక అర టీ స్పూన్ వేసి మనం కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒక 2 నిమిషాలు చిన్నగా తిప్పాలండి. బియ్యం ఇరిగిపోకుండా ఈ మసాలాలన్నీ బియ్యానికి పట్టేటట్లు అనమాట. నిదానంగా తిప్పుకోవాలి. మంటనైతే మీడియం ఫ్లేమ్కి మార్చుకొని బాగా తిప్పుకోవాలండి. ఇంక ఈ విధంగా తిప్పుకున్నాక దీనికి ఎసురు ఎన్ని పోసుకోవాలంటే మనం మామూలుగా అయితే ఇది నార్మల్ బియ్యమేనండి. మామూలుగా పలావ్ బియ్యం కాదు, బిర్యానీ రైస్ కాదు. ఇంక వీటికి నేను మామూలుగా 1కి 2 వేసుకుంటాం కదా, నేను ఒక అరకప్పు తగ్గించి 2 కప్పులు బియ్యానికి 3.5 కప్పు వాటర్ వేసాననమాట. అప్పుడు మనకి కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాం కాబట్టి పొడి పొడిగా వచ్చిద్ది బాగా. ఇంక ఈ విధంగా వేసి కలుపుకున్న తర్వాత ఇంక ఇప్పుడు మనకి ఉప్పు కారాలు సరిపోయినాయా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు చూసుకొని సరిపోకపోతే ఇప్పుడు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి నేనైతే ఒక 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రప్పించానండి. సరిపోతుంది. పొడి పొడిగానే వస్తుంది, మెత్తగా ఏం రాదు. అంటే మనం నార్మల్ రైస్ వేసాం కాబట్టి మామూలు బిర్యానీ రైస్ అయితే 2 విజిల్సే సరిపోతాయి. ఇంక ఈ విధంగా ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేసుకుంటే చాలా పొడి పొడిలాడుతా చాలా బాగుంటుందండి. వెంటనే వేరే డిష్లోకి మార్చుకోవాలి. అప్పుడు పొడి పొడిగా ఉంటుంది. మనం కుక్కర్లో ఏ రైస్ చేసినా వెంటనే వేరే డిష్లోకి మార్చుకుంటే బాగా పొడి పొడిగా వస్తుందండి. ఇంక ఈ రైస్ని అయితే ఇట్లనే ప్లెయిన్గా అయినా తినొచ్చు, లేదంటే పెరుగు చట్నీ వేసుకొని తినొచ్చు. ఒట్టిది తిన్నా కూడా చాలా బాగుంటుందండి పుదీనా ఫ్లేవర్ తోటి. ఈ రైస్ని కొన్ని ఏరియాల్లో కుష్కా అని కూడా పిలుస్తారండి. మనమైతే ప్లెయిన్ పలావ్ అంటాము. ఇంక ఈ విధంగా ఏదైనా కర్రీ కానీ ఇట్లా పెరుగు చట్నీ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.